హాయ్ అండి. వెల్కమ్ టు రూపాలావణ్య లహరి ఛానల్. ఈ ఛానల్లో ఈరోజు మీ డెవిల్ గార్డ్తో రొమాన్స్ స్టోరీతో నేను వచ్చేసానండి. మరి మీరు రెడీగానే ఉన్నారు కదా వినడానికి? అయితే ఇంకా లేట్ ఎందుకు, వచ్చేసేయండి. ఈ స్టోరీ రైటర్ రూపాలావణ్య గారు, వాసిస్తున్నది లహరి రాజశేఖర్. ఇంకా స్టోరీలోకి వెళదాం. నా డెవిల్ గార్డ్తో రొమాన్స్. ఆ డెవిల్కి కాక హనీని చంపవలసిన అవసరం ఎవరికి ఉంది చెప్పు? సరిగ్గా అదే టైంకి కావాలనే మన శామ్ని మన నుండి దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు. గట్టిగా మనసులో ఉన్న కోపనంతా బయట పెడుతూ అరుస్తుంది రీతు. ఒక్కొక్కటిగా జరుగుతున్నవి అన్నీ చూసి అరుణ్ ఎక్కడ తనకి పూర్తిగా దూరం అయిపోతాడో అని ఆమె భయం. రేణు శరత్ ఇద్దరికీ అప్పటి వరకు లేని అనుమానం. ప్రశాంతంగా ఉన్న నీటిలో వేసిన రాయి ఎలా కొలని మొత్తాన్ని కుదిపేస్తుందో అలా కుదిపేసింది. ఎందుకంటే వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోయే టైంకి డెవిల్ ఇంకా చెడ్డవాడు అనే వాళ్ళ ఫీలింగ్. చంపడానికి ప్లాన్ ప్రకారం మాయ వెళ్ళినప్పుడే ఆమెతో శరత్ కూడా వెళ్ళాలని ప్రయత్నిస్తాడు. కానీ సెక్యూరిటీ దగ్గర తను దొరికేస్తే అనవసరంగా మాయా కూడా దొరికిపోతుందని బయటే వెయిట్ చేస్తూ ఉంటే డెవిల్ మాయానే పెళ్లి చేసుకుని తీసుకువస్తూ కనిపించి షాక్ ఇస్తాడు. డెవిల్తో కలిసి ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరికీ మాయా, అరుణ్, రీతు ఫోన్లో ఇక్కడ జరుగుతున్నవి అన్నీ చెప్పేయడమే తప్ప లైవ్లో మాయ ఒక్కసారి కూడా వాళ్ళకి డెవిల్తో సంతోషంగా కనిపించనే లేదు. అలాగే డెవిల్ కోపం అంతకు ముందే లైవ్లో చూసి ఉన్నారు కాబట్టి ఇప్పటికీ అది గుర్తుంది. అందుకే ఇప్పుడు రీతు అలా అంటుంటే నిజమేనేమో, ముందు కూడా రోహన్ని ఎన్కౌంటర్ చేశారు అంటూ డమ్మీగా చంపి ఇప్పుడు మాయ గురించి అంతా తెలిసాక ముందు రోహన్ని చంపేసి నెక్స్ట్ మాయని ప్లాన్ అతని ప్రకారమే చంపేస్తాడా అని భయం మొదలవుతుంది. రీతు, నువ్వు అంటుంటే మాకు కూడా నిజమే అనిపిస్తుంది, కానీ నాకు ఫోన్లో అరుణ్ భయ్య వేరేగా చెప్పాడు అంటాడు శరత్. అదేగా నేనంటున్నది. ఆరు కూడా ఆ డెవిల్ మాయలో పడిపోయాడు. ఆంటీకి ఆరుకి చెప్పినా వేస్ట్. శామ్ కనీసం ఎక్కడుందో కూడా మనకి తెలియదు అంటుంది కంగారుగా. ఒకసారి అరుణ్ భయ్య దగ్గరికి తీసుకువెళ్తావా? మాట్లాడతాను అని మళ్ళీ తానే అడుగుతాడు శరత్. లేదు శరత్, వాళ్ళు ఎక్కడున్నారో ఆ డెవిల్ మనుషులకి తెలిసిపోతుంది. మనం కనీసం ఫోన్లో కూడా కాంటాక్ట్ అవ్వడం మంచిది కాదు. ఒక 2 రోజులు ఆగితే అందరం కలిసే వెళ్దాం. ఈలోపు మీరు కూడా లాంగ్ జర్నీ చేసి వచ్చారుగా, రెస్ట్ తీసుకోండి అంటుంది రీతు. వేరే ఆప్షన్ లేక అలాగే అని వాళ్ళింట్లోనే ఉండిపోతారు రేణు శరత్లు. రేణు శరత్ హైదరాబాదులో రీతు దగ్గరే ఉంటే ఆ రోజు అంతా రెస్ట్ తీసుకుని ఈవినింగ్కి రాబర్ట్ హైదరాబాద్ నుండి కారులో డెవిల్ వాళ్ళ ఊరికి స్టార్ట్ అవుతాడు. ఇక్కడ డెవిల్ వాళ్ళంతా ఆ రోజు హ్యాపీగా గడుపుతూ మర్నాడు జున్నుకి నామకరణం ప్లస్ బారసాల ఫంక్షన్ ఉంది కాబట్టి ఆ హడావిడిలో ఉంటారు. అలా ఆ రోజంతా గడిచిపోతుంది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5 o'clock బాస్ అజిత్ గారు, వసంత్ సారే స్టే చేస్తున్నది ఈ ఊర్లోనే అంటూ కార్ డోర్ ఓపెన్ చేస్తాడు రాబర్ట్ పిఏ కమ్ అసిస్టెంట్ విలియం. అప్పటికే ఫోన్లో సిగ్నల్ లాస్ట్ పాయింట్ కూడా మిస్ అయినట్లు చూసుకుని వసంత్ చెప్పింది కరెక్టే అనుకుంటూ కిందకి దిగి చుట్టూ ఉన్న పంట పొలాల్ని చూస్తూ ఉంటాడు. రియా కూడా వాళ్ళతోనే ఉందని తెలుసు, కానీ విడివిడిగా వసంత్ రియాలని ఎలా కలవాలా అని ఆలోచిస్తూ సిగరెట్ తీసి వెలిగిస్తాడు రాబర్ట్. అతనికి సిగరెట్, డ్రింకింగ్, డ్రగ్స్ అలవాట్లు ఉన్న అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వేరే కంట్రీస్కి స్మగ్లింగ్ చేస్తున్నప్పటికీ కూడా అమ్మాయిలతో గడిపే అలవాటు మాత్రం లేదు. అంత పెద్ద మాఫియాకి డాన్ అయినా కూడా స్టిల్ హీఈస్ వర్జన్. కాలేజీలో ఉన్నప్పుడే అనుకోకుండా రియాని చూసి లవ్లో పడతాడు. కానీ ఆమె వసంత్ మేనకోడలని తెలియదు. కానీ అజిత్కి కాబోయే భార్య అని ఒకసారి మైకేల్కి ఫోటో చూపించేసరికి షాక్ అయ్యి ఆ విషయం వసంత్కి ఎలా చెప్పాలో తెలియక ఆగిపోతాడు రాబర్ట్. ఇప్పుడు డెవిల్కి మాయతో పెళ్ళైపోతుంది. ఇంకా లేట్ చేస్తే రియా ఈసారి కూడా దక్కదు ఏమో అని అతనిలో భయం వల్లే ఫస్ట్ టైం వసంత్కి చెప్పకుండా డెవిల్కి
దొరికితే రిస్క్ అని తెలిసినా కూడా ఇలా ఇక్కడికి వచ్చేస్తాడు. మరి ఏమవుతుందో చూడాలి. బాస్ అని పిలిచేసరికి ఆలోచన నుంచి బయటికి వస్తాడు రాబర్ట్. ఊరికి అవతల ధాన్యం వేసుకోవడానికి పంట పొలాలకి దగ్గరగా ఉండేలా చిన్న గొడవ లాంటిది కట్టి ఉంటుంది. దాని ఓనర్ లక్కీగా పక్క ఊర్లో ఉండడంతో నైట్ని విలియం వెళ్ళి ఆ గొడవని రెంట్కి తీసుకుంటాడు. కొంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటూ ఆ విషయం వసంత్ వాళ్ళ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందని అతనికి తెలుసు. అందుకే తెలివిగా రెంట్కి అని తీసుకుని నైట్ అంతా నీట్గా క్లీన్ చేయించి రాబర్ట్కి తగ్గట్లు ఫర్నిచర్తో సహా అన్నీ తెచ్చి సర్దుతారు. అన్నీ అతనికి కావలసినట్లు రెడీ అయ్యాక పిలుస్తాడు విలియం. రాబర్ట్ కోసం ప్రాణాలు ఇమ్మన్న క్షణంలో ఇస్తాడు విలియం. కానీ మాయని లాస్ట్ టైం చంపడానికి వసంత్ మాట కొట్టలేక అప్పటి వరకు వేసిన ప్లాన్స్ అన్నీ వరుసగా ఫెయిల్ అవడంతో తానే స్వయంగా వెళ్ళి డెవిల్ వల్ల బుల్లెట్ గాయం చేసుకుంటాడు రాబర్ట్. దానికి ఇంకో ముఖ్య కారణం, ఆ ప్రాసెస్లో డెవిల్కి ఏం కాకూడదు అన్నదే వసంత్ మెయిన్ కండిషన్. అందుకే లేదంటే అతని సెక్యూరిటీ ఆర్ విలియంకి కనుసైగా చేసినా చాలు ఆ హాస్పిటల్ని తగలబెట్టి వచ్చేసే మోనార్కులు అందరూ. దిస్ సైడ్ బాస్ అని దారి చూపిస్తూ ఉంటే ఫస్ట్ టైం పంట కాలువలో చూస్తూ చల్లగాలిలో నడుస్తూ చిన్న గట్టు మీద స్టడీగా నడవడం చేతకాక తడబడుతూ ఆ గొడవలోకి వెళ్ళి రెస్ట్ తీసుకునే పనిలో పడిపోతాడు రాబర్ట్. ఇంకా విలియం అంతకుముందే రాబర్ట్ చెప్పినట్లు అతను ఇంకొకరిని మాత్రమే ఉంచి పక్క ఊర్లో మిగతా సెక్యూరిటీ అందరినీ ఉండమని పంపించేస్తాడు. మాయా లేలే అని పిలుస్తుంటే నైట్ డిన్నర్ అయ్యాక మాట్లాడుతూ హాల్లోనే పడుకుండిపోయిన మాయా అను ఇద్దరూ లేస్తారు. అప్పటికే తులసి, రాజీ, కల్పన లేచి పని వాళ్ళందరినీ పిలిపించి పనులు చెప్తూ మాట్లాడుతూ ఉంటారు. పంతులు గారు త్వరగా వచ్చేస్తాను అన్నారు, 8కి పూజ మొదలు పెట్టాలి అని త్వరగా రెడీ అయ్యి రండి మాయా అంటుంది కల్పన. అలాగే అత్తయ్య అంటూ కళ్ళు నులుముకుంటూ వాళ్ళ వాష్రూమ్లోకి మాయా పరుగు పెడితే అను జున్నుతో రెడీ అవ్వడానికి వెళ్ళిపోతుంది. నైట్ రూమ్లోకి రాలేదని కోపంగా ఉన్నాడేమో అని మెల్లిగా పిల్లిలా స్లోగా ఒక్క అడుగు వేసుకుంటూ వచ్చి సౌండ్ చేయకుండా డోర్ ఓపెన్ చేసి లోపలికి తొంగి చూస్తుంది మాయా. కానీ బెడ్ మీద డెవిల్ కనిపించడు. కానీ అంతరు మాత్రం వెల్లకిలా పడుకుని చేతులు కాళ్ళు ఈస్ట్కి ఒకటి వెస్ట్కి ఒకటి విసిరేసినట్లు వేసి ఆరంగా పడుకొని కనిపిస్తుంది. దీని దుంపతెగ నిన్నంతా ఎక్కడికి పోయిందో కనిపించనే లేదు, మళ్ళీ వచ్చేసింది. ఈసారి నా డెవిల్ వైపు చూస్తే గుడ్లు పీకేయాలి. అయినా డెవిల్ లేడేంటి? దీని దెబ్బకి పాపం నా డెవిల్ బయటికి వెళ్ళిపోయాడా అని కంగారుగా రూమ్ అంతా చూస్తుంది. వాష్రూమ్ నుండి వాటర్ సౌండ్ వస్తుంటే లోపల ఉన్నాడని అర్థమై, ఒసేయ్ నేను పిలిచే వరకు రాను అన్నావు కదా, ఎందుకు వచ్చావు? కుదిపి మరీ లేపేసి అడుగుతుంది అందరినీ. నీకు హెల్ప్ చేద్దామని అని లేచి కూర్చుని, అయినా నిన్నంతా నేను రాలేదని కొంచెం కూడా నీకు కంగారు అనేదే లేదు కదే అంటుంది అంతరు ముక్కు చేతితో. కంగారు ఎందుకు, హాయిగా నా డెవిల్తో వదిన జున్ను వాళ్ళతో ఎంజాయ్ చేశా అని నవ్వుతూ బెడ్పై అంతర్ పక్కనే పడుకుని సెటిల్ అవుతుంది మాయా. చేయి ఈరోజు నీ ఎంజాయ్మెంట్కి లాస్ట్ డే. మన మొగుడు నీకు ఇక్కడ మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు, దాంతో నీ బ్రతుకు హాస్పిటల్నే అని అంతర్ మాట నోట్లో ఉండగానే, ఎవరితో మాట్లాడుతున్నావు బుజ్జమ్మ అంటూ వస్తాడు డెవిల్. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది మాయా. ఇహిహి ఏం లేదు డెవిల్, జున్నుకి మంచి పేరు సెలెక్ట్ చేయమంది వదిన, దానికోసమే ఆలోచిస్తున్నా అంటూ అప్పటికి తట్టింది చెప్పేసి తప్పించుకుంటుంది. నిజమే, ఏ లెటర్ వచ్చింది జున్నుకి అంటూ టవల్ అందిస్తూ పక్కనే కూర్చుంటాడు. అతని ఉద్దేశం అర్థమై చిన్నగా నవ్వుతూ, డెవిల్ తల అందాలంటే అతని హైట్ అందదు కాబట్టి లేచి నిల్చుని తుడుస్తూ మా అంట అని చెప్తుంది. ఎదురుగా డ్రెస్లో అయినా కూడా కరెక్ట్ షేప్లో కనిపించి ఊరుస్తున్న ఆమె నడుము చుట్టూ చేతులు బిగిస్తాడు. ఓయ్ పూజ ఉంది, నువ్వు స్నానం కూడా చేసేసావు, నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, డోంట్ టచ్ అంటుంది డెవిల్ చేతి మీద చిన్నగా దెబ్బ వేసి. ఏంటి, నిన్నటి నుంచి కనీసం చిన్న ముద్దు హగ్గులకి కూడా
ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నావు? నిన్నేమో గుడి అభిషేకాలు అన్నావు. పోనీ ఆ తర్వాత అయినా నా దగ్గరికి వచ్చావా అంటే అసలు నా వైపు కూడా చూడలేదు మేడం గారు. నైట్ కూడా జున్ను జున్ను అనుకుంటూ కిందనే పడుకున్నావు. ఇప్పుడేమో ఇలా. నువ్వు ఇలాగే చెయ్యి. అందరికీ దూరంగా నిన్ను ఎత్తుకుని వెళ్ళిపోతాను. అప్పుడు ఉంటుంది నీకు అస్సలు వదలకుండా అంటుంటే అప్పటి వరకు చిన్నగా నవ్వుతూ అతని మాటలకి సిగ్గుపడుతూ ఉన్నదల్లా చప్పున అతని పెదవులపై ఆమె అరచేతిని పెట్టేసి చిరుకోపంగా చూస్తుంది. వాళ్ళని చూసి సిగ్గుగా డామ్ అంటూ మాయమైపోతుంది. కళ్ళతోనే నవ్వుతూ అల్లరిగా కనిపిస్తాడు డెవిల్. ప్లీజ్ డెవిల్, ఇంకొక 2 రోజులు. మనం కూడా రేపు వ్రతం చేయాలి అని అత్తయ్య చెప్పారు. తప్పదు కదా అంటుంది తల తుడిచేసి వెనక్కి జరుగుతూ. 2 అంటే 2 రోజులు, గుర్తుంచుకో. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా వదలను అని చిన్నగా నవ్వి మెల్లిగా వదులుతాడు. ఆ తర్వాత ఎన్ని ట్విస్టులు పెడతారో మేడం గారు. అతని మాటలకి సిగ్గు ముంచుకొచ్చేస్తూ ఉంటే అక్కడ ఇంకా ఉండలేక వెంటనే వాష్రూమ్కి పరుగు పెడుతుంది మాయా. వెళ్తున్న తననే చూస్తున్న డెవిల్కి సడన్గా ఏదో గుర్తొచ్చి డ్రెస్ చేసుకుని ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోతాడు. అమ్మాయిని అబ్బాయిని రమ్మని చెప్పండి అంటూ పంతులు గారు మాయాతో చెప్పడంతో అలాగే అంటూ అను వాళ్ళని పిలుచుకుని వెళ్తుంది మాయా. రూమ్లోకి వెళ్ళేసరికి అను రెడీ అవుతూ ఉంటే కార్తీక్ పాపని ఆడిస్తూ ఉంటాడు. వదినా అంటుంది మెల్లిగా మాయా. ఇద్దరు ఒకేసారి చాలా సీరియస్గా చూస్తారు. అను ఫేస్ కూడా ఎప్పుడు అలా కోపంగా కనిపించక ఇప్పుడు కొంచెం టెన్షన్గా చూస్తుంటుంది. మళ్ళీ అక్కడ టైం అయిపోతుంది అన్నారు అని వదిన, పంతులు గారు పూజకి టైం అవుతుందని రమ్మంటున్నారు అంటుంది మాయా. ఎర్లీ మార్నింగ్ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిన రాబర్ట్ కాసేపట్లోనే లేచి ఫ్రెష్ అయ్యి ఎలా అయినా ముందు రియానే కలవాలి అని అనుకుంటూ బయటికి వస్తాడు. విలియం వెళ్దామా అంటూ ఎప్పుడు ఎక్కువ సూట్లో రెడీ అయ్యే రాబర్ట్ క్యాజువల్స్లో సింపుల్గా టీషర్ట్ అండ్ బ్లూ జీన్స్తో వస్తాడు. బాస్, అది ఈరోజు వసంత్ సార్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది. మనం మేడంని మీట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అక్కడికే వెళ్ళాలి. ఈరోజు ఇంట్లో నుండి ఎవరు బయటికి రారనుకుంటా అంటూ జున్నుకి బారసాల ఫంక్షన్ గురించి తను ఆల్రెడీ ఊర్లోకి వెళ్ళి కనుక్కున్న విషయం చెప్తాడు విలియం. ఒక్కసారిగా రాబర్ట్ డిసప్పాయింట్ అవుతాడు. మళ్ళీ వెంటనే ఇట్స్ ఓకే, బట్ రేపు ఎలా అయినా రియాని మీట్ అవ్వాలి. సో తన షెడ్యూల్ ఏంటో కనుక్కో, బయటికి రాగానే మనం స్టార్ట్ అవుదాం అని ఆర్డర్ చేసి బయటికి వెళ్తే అది పల్లెటూరు కావడం వల్ల వెంటనే ఆ న్యూస్ వసంత్కి తెలిసిపోతుంది అని ఖాళీగా రూమ్లోనే ఉండిపోతాడు. విలియం ఇంకో అతన్ని ఊరిలోకి పంపిస్తాడు. మరి రియాని రాబర్ట్ మీట్ అవ్వగలడా ఏమో చూడాలి. వదిన అంటుంది మాయా మెల్లిగా. ఇద్దరు ఒకేసారి చాలా సీరియస్గా చూస్తారు. అను ఫేస్ కూడా ఎప్పుడు అలా కోపంగా కనిపించక ఇప్పుడు కొంచెం టెన్షన్గా చూస్తుంటుంది. మళ్ళీ అక్కడ టైం అయిపోతుంది అన్నారని వదిన, పంతులు గారు పూజకి టైం అవుతుందని రమ్మంటున్నారు అంటుంది మాయా. అప్పటి వరకు కోపంగా చూసిన అను మొహం కాస్త కంగారుగా పెట్టేసి అప్పుడేనా అంటూ గబగబా చీర కుచ్చుళ్ళు సర్దుకుంటూ కోపంగా కార్తీక్ వైపు చూస్తుంది అను. నేనేం చేశానే? నా వైపు అలా కోపంగా చూస్తే మాత్రం ఇప్పటికిప్పుడు పేరు సెలెక్ట్ అయిపోతుందా చెప్పు అంటాడు కార్తీక్ నిస్సహాయంగా అనునే చూస్తూ. ఉఫ్, కోపం నా మీద కాదా అనుకుంటూ ఏమైంది వదిన అని అడుగుతుంది మాయా. ఇంకొక 5 నిమిషాల్లో పూజ స్టార్ట్ అవుతుంది మాయా, కానీ ఇప్పటి వరకు జున్నుకి పేరు ఎవ్వరూ సెలెక్ట్ చేయలేదు తెలుసా అంటుంది కంప్లైంట్గా. అయ్యో, ఇంతవరకు సెలెక్ట్ చేయకపోవడం ఏంటి? అదే కదా నా బాధ కూడా అంటుంది అను తల కొట్టుకుంటూ. మళ్ళీ వెంటనే జున్నుకి ముద్దు పేరు నువ్వే పెట్టావు కదా, ఇప్పుడు కూడా మంచి పేరు సెలెక్ట్ చేయి మాయా అంటుంది రిక్వెస్ట్గా. బాబోయ్ నేనా? వద్దు, అమ్మగా నువ్వు పెడితేనే బాగుంటుంది వదిన. నిజం చెప్పాలి అంటే పాప మీద మా అందరికంటే నీకేగా ఎక్కువ హక్కు ప్రేమ ఉన్నది. సో నువ్వేం చెప్తే అందరూ అదే పెట్టాలి. ఈ పాటికి ఏదో ఒకటి నీ మైండ్లో వచ్చే ఉంటుంది కదా వదిన, చెప్పు మరి. ఏం పర్వాలేదు అంటుంది నవ్వుతూ. కరెక్ట్గా నేను కూడా అదే అన్నానురా.
అడిగితేనేమో ఏమీ తట్టలేదు అంటుంది అని కార్తీక్ కూడా జున్నుని ఆడిస్తూ చెప్తాడు. పొండి, మీ ఇద్దరు ఒకే పార్టీ, నాకు మాత్రం ఏమీ తట్టట్లేదు అంటే వినట్లేదు ఏంటి? ఎవరో ఒకరు చెప్పండి ముందు, నేను ఫైనలైజ్ చేస్తాను అంటుంది అను. అన్నయ్య, ఒకసారి పిన్ని గారికి రియాకి కూడా అడగవలసింది కదా, ఏమన్నా సజెస్ట్ చేసేవారు. రియాకి బాగా తెలుస్తుందేమో కదా ఇప్పుడు ట్రెండీ నేమ్స్ అంటుంది మాయ. లేదురా, వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం నాకు ఇష్టం లేదు అంటూ ఆమె చేతిని చనువుగా పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుని, ఇప్పుడు రియా కంటే నాకు నువ్వే ఎక్కువ, నువ్వే నా చెల్లివి, నువ్వు చెప్పరా, పర్లేదు అంటాడు కార్తీక్ కూడా. అలా అయితే నేను ఒక పేరు అనుకున్నాను, చెప్పనా మరి అంటుంది మొహమాటంగా అనుని కార్తీక్ని చూస్తూ మాయ. త్వరగా చెప్పు మాయ ప్లీజ్, అక్కడ పంతులు గారు కూడా వెయిట్ చేస్తున్నారు అంటూ తొందర పెడుతుంది అను. మన్విత. బాగుందా అంటూ ఏమంటారా అని పెద్ద కళ్ళతో వాళ్ళనే చూస్తుంటుంది. అను కార్తీక్ ఇద్దరు ఒకేసారి సూపర్ అని గట్టిగా అరుస్తారు. జున్నుకి పేరు మన్విత పెట్టారు. బాగుందా ఫ్రెండ్స్? బాగుంటే కామెంట్ చేసి చెప్పండి. అలాగే మరొక పాటలో మరొకసారి కలుసుకుందాం. అప్పటి వరకు బై బై, హ్యావ్ ఎ నైస్ డే.